ఓం నమో వెంకటేశాయ. నరాకృత్యావతీర్ణ జరారోగాబ్ధితీర్ణ గోవింద గోవింద. యదువంశసుధాంబుధిచంద్రమసే కురువంశ సముద్భవ భద్రకృతే మధువంశజరాజకులే మణయే మమ వంశకృతేస్తు నమో హరయే అని అతులిత కరుణా వరుణాలయుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా నమస్కరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్ భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాదులను అన్నిటినీ చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. నమస్తస్మై గణేశాయ భక్తమానసవాసినే విఘ్నాద్రిభేదే దంభోళి మూర్ధన్యాయ నమో నమః. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆగమ శ్రీనివాస ప్రార్థన. ఆగమ ప్రతిపాద్యాయ యాగమాలావితానినే ఆగమాపాయ వర్జ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషి బృహతి ఛందః శ్రీకృష్ణ పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తి జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాఖ్య జగదేకగురూపదిష్టం శేషాభిధానసనకాదివరైః సమాప్తం శ్రీవ్యాససూతశుకనారదమౌనిజప్తం మంత్రం శివం జపత భాగవతం సుగుప్తం. శ్రీ గురుభ్యో నమః. శ్రీశుకుల వారు యాదవ వంశాన్ని గురించి చెప్తాను అని చెప్పే మొదలుపెట్టారు. ఈ యదు వంశం అనేది చాలా పుణ్యకరమైనటువంటి వంశం. విన్నవాళ్ళకు కూడా పాపాలను పోగొట్టి పుణ్యాలను కలిగిస్తుంది, అందుకని చెప్తాను అని కూడా అన్నారు. ఈ యదు వంశానికే విశేషం ఏమిటి అంతా అని అంటే దానికి చెప్తున్నారు. యత్రావతీర్ణో భగవాన్ పరమాత్మా నరాకృతి యదో సహస్రజిత్ క్రోష్ట నలో రిపురితి శ్రుతాః అని. ఈ యదువంశం యాదవ వంశం ఎందుకు గొప్పది అంటే అత్ర అవతీర్ణో భగవాన్, ఈ వంశంలోనే భగవంతుడు అవతరించాడు. ఎవరు? పరమాత్మ, సాక్షాత్తు ఆ పరమాత్మే నరాకృతి మానవ వేషంలో మానవ ఆకారాన్ని ధరించి మరీ అవతరించాడు. కాబట్టి ఆ వంశం పావనమైన వంశమే. ఆ వంశాన్ని గురించి వింటే పుణ్యమే, ఆ వంశాన్ని గురించే పాపాలు పోవటమే, ఆ వంశాన్ని గురించి వింటే పాపాలు పోవటమే అని చెప్పారు. చెప్పి ఆ వంశాన్ని చెప్పడాన్ని ప్రారంభిస్తున్నారు. యదువు గారికి 4 పిల్లలు. సహస్రజిత్ క్రోష్ట నలః రిపుః ఇది శ్రుతాః. 4 పిల్లలు. యత్రావతీర్ణో భగవాన్ పరమాత్మా నరాకృతి యదో సహస్రజిత్ క్రోష్ట నలో రిపురితి శ్రుతాః. చత్వారः సూనవస్తత్ర శతజిత్ ప్రథమాత్మజః మహాహయో వేణుహయో హైహయశ్చేతి తత్సుతాః. ఈ 4 పిల్లలు, యదువు గారి 4 పిల్లలుంటే ఆ 4 పిల్లల్లో పెద్దవాడు సహస్రజిత్. ఆ సహస్రజిత్కి శతజిత్ అని పిల్లవాడు. ఈ శతజిత్కి మహాహయ వేణుహయ హైహయ అని 3 పిల్లలు. ఇందులో హైహయ అనే పిల్లవాడు ఉన్నాడు కదా, అక్కడి నుంచి హైహయ వంశం కింద ఈ వంశం విడదీసుకుని పోయి చాలా ప్రసిద్ధికి ఎక్కింది. ధర్మస్తు హైహయసుతః నేత్రః కుంతే పితా తతః సోహంజిరభవత్ కుంతే మహిష్మాన్ భద్రసేనకః. ఈ హైహయుడికి 3వ పిల్లవాడికి ధర్మ అని పిల్లవాడు. ఆ ధర్ముడికేమో నేత్ర అని పిల్లవాడు. నేత్రుడికేమో కుంతి అని పిల్లవాడు, లేదా తిప్పి చూడాలేమో. ధర్ముడు హైహయుడికి ధర్ముడు పిల్లవాడు, ధర్ముడికి
అంతే. నేత్రుడి పిల్లవాడు, నేత్రుడికేమో కుంతి పిల్లవాడు, ఈ కుంతికేమో సోహంజిహి అని పిల్లవాడు. ఈ సోహంజిహి అనే కుంతి పిల్లవాడికి మహిష్మాన్ అని పిల్లవాడు, మహిష్మాన్కేమో భద్రసేనక అని పిల్లవాడు అని 6 తరాలు వెళ్ళినాయి హైహయుడి నుంచి. ఇందులో ఈ భద్రసేనుడికి దుర్మదో భద్రసేనస్య ధనక కృతవీర్యసూ కృతాగ్ని కృతవర్మాచ కృతౌజాహ ధనకాత్మజాహ. ఇందులో భద్రసేనుడికి దుర్మదుడు అనే ఆయన పిల్లవాడు, దుర్మదుడికేమో కృతవీర్య అనే ఆయన పిల్లవాడు, కృతవీర్యుడికి ధనక అనేవాడు పిల్లవాడు. ఈ ధనకుడికి 3 పిల్లలు, కృతాగ్ని కృతవర్మ కృతౌజాహ అని 3 పిల్లలు. కృతాగ్ని కృతవర్మాచ కృతౌజాహ ధనకాత్మజాహ. ఇందులో కృతవీర్యుడు అనేవాడికి కార్తవీర్యార్జునుడు ఆయన కూడా పిల్లవాడున్నాడు. అర్జున కృతవీర్యస్య సప్తద్వీపేశ్వరో భవత్ దత్తాత్రేయాద్ ధరేరంశాత్ ప్రాప్త యోగ మహాగుణ. ఈ కృతవీర్యుడికి అర్జున అని ఇంకో పిల్లవాడు, ఆయన సప్తద్వీపేశ్వర, భూమిలో ఉండే 7 ద్వీపాలకి రాజుగా ఉన్నాడు. చక్రవర్తి, అఖండమైన చక్రవర్తిత్వాన్ని పాటించిన చక్రవర్తిగా ఉన్నాడు. అభవత్. ఇంత శక్తి ఈయనకి ఎలా వచ్చింది? దత్తాత్రేయాత్, దత్తాత్రేయుడి దగ్గర నుంచి వచ్చింది. హరేరంశాత్, శ్రీహరి యొక్క అవతారమైనటువంటి దత్తాత్రేయ స్వామి దగ్గర నుంచి ఈయన ప్రాప్త యోగ మహాగుణ, యోగంలో ఉండేటువంటి ఎన్నెన్నో గుణాలని, యోగ సిద్ధుల్ని ఈయన సంపాదించుకున్నాడు. సంపాదించుకుని ఆ యోగ సిద్ధులతో రాజ్యం వెళ్ళాడు. నూనం కార్తవీర్యస్య గతిం యాస్యంతి పార్థివాః యజ్ఞ దాన తపో యోగ శృత వీర్య దయాదిభి. కార్తవీర్యుడితో పోలిన మరొక రాజు లేనేలేడు. కార్తవీర్యుడు రాజ్యం ఏలినట్లుగా, కార్తవీర్యుడు గుణవంతంగా రాజ్యం ఏలినట్టుగా మరొకరు ఏలలేదు. నూనం కార్తవీర్యస్య గతిం యాస్యంతి పార్థివాః. ఏ రాజు కూడా కార్తవీర్యుడితో పోలడు. ఆయన చేసిన యజ్ఞాలు చేసిన వాళ్ళు లేరు, ఆయన చేసిన దానాలు చేసిన వాళ్ళు లేరు, ఆయన చేసినట్లుగా తపస్సు ఎవరి వల్ల కాదు, ఆయన చేసినట్లుగా యోగ సాధన ఎవరూ చేయలేదు, యోగ సిద్ధుల్ని ఎవరూ పొందలేదు. శృతం, ఆయనకున్న శాస్త్ర పాండిత్యం మరొకరికి లేదు, ఆయనకున్న పరాక్రమం సామాన్యమైనది కాదు. దయ, అబ్బో అనంతమైన దయ, అందరి మీద దయగానే ఉండేవాడు. ఒక్కళ్ళ విషయంలో తప్ప ఆయన తప్పు చేసిందే లేదు. 85 సహస్రాణి అవ్యాహత బలస్సమాహ అనష్ట విత్తస్మరణ బుభుజే అక్షయ్య షడ్వసు. ఇలా ఎన్ని సంవత్సరాలు రాజ్యం వెళ్ళాడు? 85 సహస్రాణి, 85,000 ఏళ్ల పాటు రాజ్యం వెళ్ళాడు. 85,000 సంవత్సరాల పాటు రాజ్యం చేస్తే అవ్యాహత బలహ, ఆయనకి బలం అనేది కొంచెం ఇంచుకు కూడా తగ్గలేదు, కొంచెం కూడా తగ్గలేదు. అవ్యాహత బలహ, ఈ 85,000 ఏళ్ల పాటు ఆయన బలం అలాగే ఉంది. ఏమాత్రం తపోబలం కానీ, యోగబలం కానీ, పరాక్రమం కానీ ఏమీ తగ్గలేదు. రాజ్యంలో సైనికుడి అవసరం అనేది లేదు. అలా రాజ్యం చేశాడు. అనష్ట విత్తస్మరణ, ఆయన రాజ్యం చేస్తున్న 85,000 ఏళ్లలో ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా మా డబ్బు పోయింది, మా వస్తువు పోయింది అని కంప్లైంట్ చేయలేదు. ఎవరికి అలాంటి గుర్తు లేనే లేదు. ఆయన రాజ్యం చేసిన తీరు అనుకోవచ్చు, లేదా ఆయన యోగ సిద్ధి అనుకోవచ్చు. అనష్ట విత్తస్మరణ, ఈరోజు కూడా ఎవరైనా సరే ధనం అనేది పోతే, వస్తువులు పోతే ఆయన్ని స్మరిస్తే చాలు, ఇది దొరికిపోతుంది, తిరిగి దొరికిపోతుంది. ఇంకా కార్తవీర్యార్జున మంత్రాలు ఉన్నాయి, కార్తవీర్యార్జున యంత్రాలు ఉన్నాయి, కార్తవీర్యార్జున దీప యంత్రాలు ఉన్నాయి. అబ్బో చాలా విధానాలు ఉన్నాయి. దీనికి ఉపాసనలు కూడా చేసుకోవచ్చు, మంత్రజపాలు చేసుకోవచ్చు. అసలు ఆయన పేరు వింటే చాలు, పేరు చెప్పుకుంటే చాలు, నష్టద్రవ్యం అనేది మళ్ళీ దొరికి తీరుతుంది. అలాంటి వాడు అసలు నిత్యము కార్తవీర్యార్జునుడిని స్మరించుకునే వాళ్ళైతే వాళ్ళ వస్తువులు పోవటం అనేది ఎప్పటికీ ఎరగరు. అంత స్థాయిలో ఆయన రాజ్యం చేశాడు. అయితే ఆయన కూడా బుభుజే, చక్కగా భోగాలను అనుభవించాడు. అక్షయ్య షడ్వసు, ఆయన 6 ఇంద్రియాలతో, పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సు, వీటితో ఆయా విషయాలను అనుభవిస్తూ ఉంటే, అనుభవించినంత మాత్రాన మిగతా వాళ్ళకి కరిగిపోయినట్లుగా ఆయన యొక్క భోగాలు మాత్రం కరిగిపోలేదు. కరిగిపోకుండా
ఇంద్రియాలు ఏమాత్రం అరిగిపోకుండా, విషయాలు కరిగిపోకుండా భోగాలు ఈ 85,000 ఏళ్ల సంవత్సరాల పాటు వస్తూనే ఉన్నాయి. 85 హ్యవ్యాహత బలస్సమాహ అనష్ట విత్తస్మరణ బుభుజే అక్షయ్య షడ్వసు. కానీ పెట్టుకోక వెళ్ళి జమదగ్ని గారి కుటుంబంతో పెట్టుకున్నాడు. అందులో పరశురాముడితో పెట్టుకున్నాడు. పెట్టుకునేసరికి ఆయనకి 10,000 మంది పిల్లలున్నా సరే తస్య పుత్ర సహస్రేషు పంచైవోర్వరితామృధే జయధ్వజ శూరసేన వృషభో మధురూర్జిత. ఆయన యొక్క 1000 మంది పిల్లల్లో పంచైవ ఉర్వరితామృధే, యుద్ధంలో 5 మిగిలారు. ఆ 5 పేర్లు జయధ్వజ, శూరసేన, వృషభ, మధు, ఊర్జిత అని పేర్లు. వీళ్లలో జయధ్వజాత్ తాళజంఘ తస్య పుత్రశతం త్వభూత్ క్షత్రం యత్ తాళజంఘాఖ్యం ఔర్వ తేజోపసంహృతం. ఈ జయధ్వజుడికి పెద్దవాడంటే మిగిలిన వాళ్ళలో మొదటివాడు జయధ్వజుడు. ఆ జయధ్వజుడికి తాళజంఘ అని పిలవాడు. ఈ తాళజంఘుడికి పుత్రశతం త్వభూత్, పుట్టడానికి 100 మంది పిల్లలు పుట్టారు. ఈ మొత్తం ఈ బ్యాచ్ మొత్తానికి తాళజంఘం అని పేరు వచ్చింది. క్షత్రం యత్ తాళజంఘాఖ్యం. ఈ తాళజంఘం అనే పేరుతో ఉండే వీళ్ళు పెట్టుకోక వెళ్ళి సగర చక్రవర్తితో పెట్టుకున్నారు. సగర చక్రవర్తి గారికి ఈ తాళజంఘులు అనే ఈ పేరు ఉన్న వాళ్ళకి కొంచెం ఏదో లడాయి పడింది. ఆ సగర చక్రవర్తి గారికేమో అనుగ్రహించడానికి ఔర్వ మహర్షి గారు ఉన్నారు. ఔర్వ మహర్షి గారు పక్కన ఉన్నంతకాలం సగర చక్రవర్తి గారిని ముట్టుకోగలిగిన వాళ్ళు మరొకరు లేరు. ఆ విషయం తెలియక వెళ్ళి ఆయనతో పెట్టుకున్నారు. పెట్టుకుంటే ఔర్వ తేజోపసంహృతం, ఔర్వ మహర్షి గారు సగర చక్రవర్తి గారికి ఆగ్నేయాస్త్రాన్ని ప్రసాదించారు. ఆ ఆగ్నేయాస్త్రం ధాటికి, ఆగ్నేయాస్త్రం తేజస్సుకి వీళ్ళు మాడి బూడిదైపోయారు. ఔర్వ తేజోపసంహృతం. ఔర్వ మహర్షి గారు తన యొక్క ప్రభావంతో ఆగ్నేయాస్త్రాన్ని సగర చక్రవర్తికి ఇస్తే ఆ సగర చక్రవర్తితో విరోధం పెట్టుకున్నటువంటి వీళ్ళందరూ కూడా మాడి మసైపోయారు. తేషాం జ్యేష్ఠో వీతిహోత్ర వృష్ణిః పుత్రో మధోస్మృత తస్య పుత్రశతం త్వాసీత్ వృష్ణిజ్యేష్ఠం యతః కులం. ఈ తాళజంఘుల్లో తేషాం జ్యేష్ఠో వీతిహోత్ర, తాళజంఘుల్లో వీతిహోత్ర అనేవాడు పెద్దవాడు. మిగతా వాళ్ళు 99 మంది ఉన్నారు. వాళ్ళ పేర్లు ఏవో ఉన్నాయి. కానీ వీళ్ళందరూ సగర చక్రవర్తి గారితో విరోధంతో అయిపోయారు. వీళ్ళలో అంటే కార్తవీర్యార్జునుడి యొక్క 1000 మంది పిల్లల్లో 5 మిగిలారనుకున్నాం కదా. అందులో మిగిలిన వాళ్ళల్లో 4వ వాడు మధువు అనేవాడు. ఆ మధువు గారి కొడుకు వృష్ణి పుత్ర మధోహో స్మృత. వృష్ణి అనే ఆయన, ఆ వృష్ణి గారి దగ్గర నుంచే ఈ శ్రీకృష్ణుడి వంశం అంతా వచ్చింది. తస్య పుత్రశతం త్వాసీత్ వృష్ణిజ్యేష్ఠం. మధువుకి వృష్ణి గారు ఒక్కరే కాదు, వృష్ణి పెద్ద కొడుకు, ఆయన కాక ఇంకా 99 మంది, మొత్తం 100 మంది పిల్లలు ఉన్నారు. తస్య పుత్రశతం త్వాసీత్ వృష్ణిజ్యేష్ఠం యతః కులం. అక్కడి నుంచి ఈ వృష్ణి కులం అనేది పెరిగింది, వృష్ణి వంశం అనేది పెరిగింది. మధువు గారి కొడుకు వృష్ణి కాక ఇంకా 99 మంది ఉన్నా సరే ఈ వృష్ణి గారి పిల్లలు, వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ వృష్ణి వంశాల కింద అభివృద్ధి చెందారు. అందువల్లే వీళ్ళకి మాధవా వృష్ణయో రాజన్ యాదవాశ్చేతి సంజ్ఞితా యదుపుత్రస్య చక్రోష్టోహో పుత్రో వృజినవాంస్తతః. ఈ వంశాల వాళ్ళకి మధువు గారి వంశంలో పుట్టారు కాబట్టి మాధవాహ అని పేరు. ఆ వంశంలో పుట్టిన వాళ్ళందరికీ ఈయన మా అంటే లక్ష్మీదేవికి ధవహ భర్త కాబట్టి మాధవుడు శ్రీహరి. కానీ మధువు గారి వంశంలో పుట్టారు కాబట్టి ఆ వంశంలో ఉన్న వాళ్ళందరూ మాధవులు, మాధవాహ అని అందరికీ పేరు. వృష్ణి గారి వంశంలో పుట్టారు కాబట్టి మధువు గారి కొడుకు వృష్ణి కదా, ఆ వృష్ణి వంశంలో పుట్టారు కాబట్టి వృష్ణయ అని పేరు అందరికీ కలిపి. అలాగే యదువు గారి వంశంలోనే కదా వీళ్ళందరూ వస్తున్నారు కాబట్టి యాదవాహ అని కూడా పేరు. మాధవాహ వృష్ణయో రాజన్ యాదవాశ్చేతి సంజ్ఞితా. ఇది ఈ వృష్ణి వంశం పెరిగిన తీరు. దీన్ని కొంచెం పక్కన పెట్టి మళ్ళీ వెనక్కి వెళితే యదువు గారికి క్రోష్ట అని రెండో పిల్లవాడు ఉన్నాడు కదా. యదుపుత్రస్య చ క్రోష్టోహో పుత్రో వృజినవాన్. ఆయన క్రోష్టకి వృజినవాన్ అని పిల్లవాడు. శ్వాహి తతో ఋషే కుర్వై తస్య చిత్రరథస్తతః
శశబిందుర్మహాయోగి మహాభోజో మహానభూత్. ఈ వృజనవంతుడికి శ్వాహిహి అని పిల్లవాడు, తతః ఋషేకుహు అని పిల్లవాడు. ఆయనకేమో చిత్రరథుడు. ఈ చిత్రరథుడికే శశబిందుహు అని పిల్లవాడు. ఈ శశబిందుహు అనే ఆయన మహాయోగి, చాలా గొప్ప యోగి. మహాభోజ, చాలా గొప్ప భోగాలను అనుభవించాడు ఆయన. మహాన్, వస్తుతః మనిషి కూడా చాలా గొప్పవాడు. కేవలం గొప్ప భోగాలను అనుభవించిన వాడు గొప్ప యోగి మాత్రమే కాదు, ఆయన అంతఃసత్వం కూడా చాలా గొప్పది. ఆయన మంచి భక్తుడు, మంచి గుణాలు ఉన్నవాడు. ఈయన యొక్క గొప్పతనం చెప్పాలి అంటే, 14 మహారత్న చక్రవర్త్యపరాజిత తస్య పత్నీ సహస్రాణం దశానాం సుమహాయశాః. ఈయనకి 14 మహారత్న అని పేరు. రాజు అంటేనే ఆయన రాజుగారి దగ్గర 14 రత్నాలు ఉండాలంటారు. ఆ 14 రత్నాలు, గొప్ప రత్నాలు ఈయన దగ్గర ఉండేవి అని అంటారు. రాజుగారి దగ్గర ఉండవలసినటువంటి 14 రత్నాలు గజ, వాజి, రథ, స్త్రీ, ఇషు, నిధి, మాల్య, అంబర, ద్రుమః, శక్తి, పాశ, మణి, ఛత్ర, విమానాన్ని 14 అని మొత్తం 14. అంటే ఏనుగులు, గజాలు, వాజి గుర్రాలు, రథాలు, స్త్రీలు, అంతఃపురంలో ఉండవలసినటువంటి స్త్రీలు, ఇషు అంటే బాణాలు లాంటి ఆయుధాలు, నిధులు అంటే రత్నాలు ఇవన్నీను, అలాగే మాల్యాలు, విచిత్రమైనటువంటి మాలలు, పూమాలలు. రాజుగారి ఇల్లంతా డెకరేటెడ్గా ఉండాలి, ఫ్లోరల్ డెకరేషన్ బాగుండాలి. అంబర, మంచి మంచి వస్త్రాలు, రాజుగారు చింకి బట్టలు కట్టుకుంటే ఏం బాగుంటుంది. ద్రుమః, మంచి మంచి చెట్లు ఉండాలి ఆయన దగ్గర, అవి ఔషధాలకి వాటికి పనికొచ్చేలా ఉండాలి, రకరకాల ప్రయోజనాలకి పనికొచ్చేలా ఉండాలి, అందంగా ఉండాలి. అలాగే శక్తులు ఉండాలి ఆయన దగ్గర, కొన్ని రకాల శక్తులు. అలాగే పాశాలు, శక్తి అంటే ఆయుధం అని కూడా పెట్టుకోవచ్చు. పాశాలు, ఇష్టం లేని వాళ్ళని లేదా తప్పు చేసిన వాళ్ళని కట్టిపడేయడానికి పాశాలు ఉండాలి. మణులు ఉండాలి, రకరకాల మణులు ఉండాలి. సూర్యకాంత మణులని, చంద్రకాంత మణులని, ఇలాంటి మణులు ఉండాలి. ఛత్రాలు ఉండాలి, రాజుగారికి గొడుగు లేకపోతే ఏం ఉపయోగం. అలాగే విమానం అంటే ఇల్లు, నివసించేందుకు మంచి మంచి ప్యాలెస్లు ఉండాలి. ఈ 14 ఆ శ్రీహరిని తీసేస్తే, శ్రీహరి దగ్గర ఉండేవి నంబర్ 1 క్వాలిటీలో ఉండేవి 14, కానీ ఆయన్ని తీసేస్తే ఈయన దగ్గరే గొప్పగా ఉండేవి. మిగతా మంది మహారాజులు, భోగాలను అనుభవించిన వాళ్ళు చాలామంది ఉన్నా సరే 14 సవ్యంగా ఉండటం అనేది ఈ శశబిందు మహారాజు గారికే చెల్లింది. 14 మహారత్న, చక్రవర్తి, మొత్తం భూమండలం మొత్తాన్ని ఏలాడు ఈయన కూడాను. అపరాజిత, ఎవ్వరితోనూ ఓడిపోలేదు, ఒక్క యుద్ధంలో కూడా ఓడిపోలేదు. తస్య పత్నీ సహస్రాణం దశానాం, ఆయనకి 10,000 మంది భార్యలు ఉండేవారు. సుమహాయశాః, ఆ 10,000 మంది భార్యలకి మంచి కీర్తి కలిగిన పిల్లలు చాలామంది పుట్టారు. ఎంతమంది పుట్టారు? 10,00,000 పుత్రాణం తాస్వజీజనత్ తేషాంతు షట్ ప్రధానానాం పృథుశ్రవస ఆత్మజః. 10,00,000 10,000 మంది భార్యలుంటే ఈ 10,000 మందిలో 10,000 లక్షలు అంటే సుమారుగా 10 కోట్లకు పైనే ఈయన పిల్లల్ని కన్నాడు. పుత్రాణం తాస్వజీజనత్, వాళ్లలో అన్ని కోట్ల మంది ఉన్నా సరే తేషాంతు షట్, మొత్తం 6 ప్రధానమైన వాళ్ళు. ఎవరు? పృథుశ్రవాహ, పృథుకీర్తి, పృథుయశాహ అనే పేరుతో మొత్తం మీద 6 ప్రధానులు ఉన్నారు, 6 ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు. 6 ముఖ్యమైన వాళ్ళల్లో పృథుశ్రవాహ అనే ఆయనకి పిల్లవాడు ఉన్నాడు. ఆయన వంశమే పెరిగింది, దాన్నే చెప్పుకోవాలి మనం. మరి కోట్ల మీద ఎందుకు చెప్తున్నారు అనేది ఒక ప్రశ్న. కోట్ల మీద పిల్లలు ఉంటారా అని. ఎక్కువ సంఖ్యలో పిల్లలు ఉన్నారు అని చెప్పుకుంటే మనకి దగ్గరగా ఉంటుంది. ఇలాంటి పౌరాణిక అంశాలు చెప్పుకునేటప్పుడు మనకి సమస్య ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. మనం ఎప్పుడు మన యొక్క సామర్థ్యంతో అర్థం చేసుకుంటాము, వాళ్ళేమో అప్పుడున్న జరిగిన దాన్ని చెప్పారా లేకపోతే కొంచెం ఎగ్జాగరేట్ చేసి చెప్పారా అనే సంగతి తేల్చుకోలేకపోతాము. అలాంటి ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మన సామర్థ్యంతో అర్థం చేసుకోవాలి అంటేనేమో ఎక్కువ సంఖ్యలో అని అర్థం చేసుకోవచ్చు. లేకపోతే ఉందేమో ఆ సంఖ్య అలా ఉందేమో, అలా పుట్టిందేమో, అప్పటి వాళ్ళకి అలాంటి సామర్థ్యం ఉందేమో, లేదా ఈ పర్టికులర్ వ్యక్తికి అంత సామర్థ్యం ఉందేమో అని అనుకున్నా సరిపోతుంది. 2 రకాలుగా చూసుకున్నా సరిపోతుంది, రెండింటిని సమన్వయం చేసుకున్నా సరిపోతుంది. మొత్తం మీద ఎక్కువ సంఖ్యలో పిల్లలున్నారు. పిల్లల్లో 6 ప్రధానులు, అందులో పృథుశ్రవాహ అనే ఆయన పెద్ద ఆయన కొడుకు గురించి చెప్పుకోవాలి.
ఎవరాయన? ధర్మో నామ ఉశనాయస్య హయమేధ శతస్య జాట్ తత్సుతో రుచకస్తస్య పంచాసన్ ఆత్మజా శృణు. ఈ పృథుశ్రవాహ అనే ఆయనకి ధర్మః అని పిల్లవాడు, ఆ ధర్మహాకేమో ఉశనాహ అని పిల్లవాడు. ఉశనాహ అంటే శుక్రాచార్యుడు కూడా పేరుంది, కానీ ఆయనకి అది, నేను వేరు. ఈ ఉశనాహ హయమేధ శతస్య యాట్ 100 ఇవి చేశాడు, అశ్వమేధ యాగాలు చేశాడు. ఈ ఉశనాహ అనే ఆయనకి పిల్లవాడు రుచక. ఈ రుచకుడికి 5 పిల్లలు పుట్టారు. 5 పిల్లలు ఎవరు? పురుజిత్, రుక్మ, రుక్మేషు, పృథు, జ్యామఘ సంజ్ఞితా. జ్యామఘస్త్వప్రజోప్యన్యాం భార్యాం శైబ్యాపతిర్భయాత్. 5 పిల్లలు రుచకుడికి. వాళ్ళు పురుజిత్, రుక్మ, రుక్మేషు, పృథు, జ్యామఘ అని 5 పిల్లలు. వీళ్ళలో మిగతా వాళ్ళ గురించి చెప్పుకోవడానికి ఏం లేదు, కానీ జ్యామఘుడి గురించి మాత్రం చెప్పుకోవాలి. ఏమని చెప్పుకోవాలి అంటే, జ్యామఘుడికి శైబ్య అని భార్య, ఒకతే భార్య. ఈ శైబ్యాన్ని చూస్తే ఈ జ్యామఘుడు గడగడ వణికిపోయేవాడు. విపరీతమైన భయం, మామూలు భయం కాదు, చాలా చాలా భయం. భార్య అంటే చాలా భయం. కానీ ఈ జ్యామఘుడికి ఈ శైబ్యకి అసలు పిల్లలు పుట్టలేదు. ఎంతవరకు పిల్లలు పుట్టలేదంటే, దాదాపు 2 కూడా ముసలివాళ్ళు అయిపోయారు. ఇంకా సంతానం కలగదు అనేటువంటి పరిస్థితికి 2 వచ్చేశారు. అంతవరకు వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉన్నా సరే వాళ్ళకి పిల్లలు పుట్టలేదు. ఈ లోపల పాపం ఈ జ్యామఘుడు ఎంతైనా రాజు కదా, రాజానో బహువల్లభాహ కదా, వేరే వేరే వివాహాలు చేసుకోవటం, వాళ్ళ ద్వారా సంతానాలను కలగటం అనేది వాళ్ళకు ఉన్నది, అలవాట్లో ఉన్నది. కనీసం ఆ కాలంలో వాళ్ళకున్న అలవాటు అది. ఇప్పటి కాలం ప్రకారం మనం ఏం పిచ్చి మాటలు మాట్లాడకూడదు. వాళ్ళ కట్టుబాట్ల ప్రకారం వాళ్ళకి అలాంటి అభిప్రాయాలు, అలాంటి అలవాట్లు ఉన్నాయి. పోనీ అలాంటి అలవాట్లలో భాగంగా ఏమైనా వేరే వివాహం చేసుకుని పిల్లవాడిని కందామా అని అంటే, పెళ్ళాన్ని చూస్తే భయం, ఈ భార్య ఏం చేస్తుందో అని భయం. అందుకని ఆ భయంతో వేరే పెళ్లి ఆలోచన కూడా తలపెట్టలేదు. ఏకపత్ని వ్రతుడు అనేది ఫోర్సిబుల్గా అయ్యాడు పాపం ఈయన. పురుజిద్, రుక్మ, రుక్మేషు, పృథుజ్యామఘ సంజ్ఞితా జ్యామఘస్త్వప్రజోప్యన్యాం భార్యాం శైబ్యాపతిర్భయాత్ నావిందఛత్రుభవనాత్ భోజ్యాం కన్యా మహారిషీత్ రథస్థాం తాన్ నిరీక్ష్య శైబ్యాపతి మమర్షిత. ఈయన దాదాపు ముసలివాడైపోయాడు, ఆవిడైతే ముసలిదైపోయింది, ఇంకా పిల్లలు కలిగేందుకు అవకాశమే లేదు శైబ్య గారికి. ఈయనకి ఎలాగైనా సంతానం కావాలి, సంతానానికి రాజ్యం ఇవ్వాలి, వెళ్ళాలి అనే ఆశ ఇంకా ఉంది. ఎలాగోలా ధైర్యం చేసి భార్యకి చెప్పకుండా, ఆవిడికి తెలియకుండా ఎక్కడో ఏదో స్వయంవరం జరుగుతోంది అంటే ఆ స్వయంవరానికి వెళ్ళిపోయాడు ఈయన. నా విందత్ భార్యకేమో పిల్లలు పుట్టట్లేదు, ఇంకో పెళ్ళి చేసుకోనివ్వదు, ఆవిడంటే భయము, అసలు చేసుకునేదాకా రావట్లేదు. ఏకపత్ని వ్రతాన్ని బలవంతాన పాటించవలసి వస్తుంది. పాపం ఇబ్బంది పడుతూ ఎక్కడో స్వయంవరం ఉందంటే అక్కడికి వెళ్ళాడు. తీరా చేస్తే అక్కడికి వెళ్ళింది ఎవరింటికి అంటే, ఈయన అంటే పడని వాళ్ళకి, లేదా ఈయనకి పడని వాళ్ళకి శత్రువుల ఇంటికి వెళ్ళాడు. శత్రువుల ఇంటికి వెళ్ళాడు. అదేమో శత్రురాజ్యం. ఆ శత్రురాజ్యంలో స్వయంవరం జరుగుతోంది. అసలే స్వయంవరం అంటే కొంచెం తగాదాగా ఉంటుంది, అందులో శత్రురాజ్యం, అన్ని వైపుల నుంచి తగాదాలు. అలాంటి తగాదాలని కూడా ఆయన సులభంగా దాటేశాడు. భార్య భయాన్నే దాటిన వాడికి మిగతా వ్యవహారాలు ఎంత, అందువల్ల ధైర్యంగా దాటేశాడు. దాటేసి శత్రుభవనాత్ భోజ్యాం కన్యా మహారిషీత్, వాళ్ళ దగ్గర నుంచి ఆ పిల్లని కష్టం మీద రథంలో కూర్చోబెట్టుకుని తెచ్చేశాడు. స్వయంవరంలో ఆ పిల్లని తెచ్చేశాడు. స్వయంవరంలో ఆవిడ మాల వేసిందా వేలేదా ఇవన్నీ మనకి సరిగ్గా తెలియదు, కానీ మొత్తం మీద ఆ పిల్లని వెంట పెట్టుకొచ్చాడు. ఆ పిల్ల చిన్న పిల్ల, అంటే అప్పుడే వయసులోకి వచ్చినటువంటి పిల్ల. భోజ్యాం కన్యా మహారిషీత్. ఆ పిల్లకి పిల్లలు పుట్టచ్చు, పిల్లలు పుట్టే వయసులో ఆ పిల్ల ఉంది, పిల్లలు పుట్టని వయసులో భార్య ఉంది. ఏదో మొత్తం మీద తెచ్చుకున్నాడు, ఏదో విధంగా పెళ్లి చేసుకుందాము, పెళ్లి చేసుకుని ఈ పిల్ల ద్వారానైనా సరే పిల్లవాడిని కందాము, సంతానాన్ని అభివృద్ధి చేసి రాజ్యం ఇద్దాము అని చూశాడు. అంతవరకు బాగానే సాగింది. కానీ వెళ్ళేటప్పుడు దాక్కుని వెళ్ళేటప్పుడు చెప్పకుండా వెళ్ళాడు, దొరకకుండా వెళ్ళాడు, అక్కడ గెలిచాడు, వచ్చాడు. కానీ వచ్చేసరికి ఈ మహాకాళి ఇక్కడ నుంచునుంది, ఎక్కడ గుమ్మంలో నుంచునుంది. ఈయన రథంలో పిల్లను వెంట పెట్టుకొచ్చేసరికి ఈవిడ గుమ్మంలో నుంచుంది. రథస్థాం తాం నిరీక్ష్య. ఈయన్ని రథం కూడా దిగనివ్వలేదు. రథంలో ఈయనతో పాటు ఇంకో పిల్లని చూసి ఎవరిది అని అడిగింది. అడిగేటప్పుడు మళ్ళీ పళ్ళు పటపటా కొరుకుతూ అమర్షిత కోపంగా అడిగింది.
కేయం కుహకమత్స్థానం రథమారోపితేతి వై స్నుషాతవేత్యభిహితే స్మయంతి పతిమబ్రవీత్. అడగటం మామూలుగా అడుగుతుందా? భర్త భయపడుతున్నాడంటే ఊరుకుంటుందా? మామూలుగా అడుగుతుందా? మర్యాదగా అడుగుతుందా? అయ్యా స్వామి ఎవరి అమ్మాయి అని అడుగుతుందా? అడగదు కదా. కేయం కుహక అని అడిగింది. ఒరే రకరకాల కుహకాలు చేసేటువంటి వాడా, ఎవరిది? మత్స్థానం రథమారోపిత, రథంలో నా స్థానంలో కూర్చోబెట్టుకుని తెచ్చావు, ఎవరి పిల్ల అని గట్టిగా అడిగింది. కుహక పిచ్చి పనులు చేసేవాడా, వంచన పనులు అంటే మోసపు పనులు చేసేవాడా, ఎవరి పిల్ల అని అడిగింది. కేయం కుహక మత్స్థానం రథం ఆరోపిత. పాపం పెళ్ళాన్ని గుమ్మంలో చూసేసరికి ఈయన గుండెలు జారిపోయినాయి. పెళ్ళాం ఎంత కోపంగా పళ్ళు కొరుకుతూ పటపట కొరుకుతూ ప్రశ్న వేసేసరికి మొత్తం ప్రాణాలన్నీ కూడా పోయినట్లయి భయంతో గడగడ వణికిపోతూ పాపం స్నుషాతవా అన్నాడు ఈయన. ఏమన్నాడు? నీ కోడలు అన్నాడు. స్నుషాతవా అని. కోడలు అనంగానే మనకు సందేహం రావటం కాదు. తవేత్యభిహితే స్మయంతి పతిమబ్రవీత్. ఆవిడ గట్టిగా నవ్వింది, పక్కపక్క నవ్వింది. నవ్వి నా కోడలు అంటావా? అహం వంధ్యా సపత్నీచ స్నుషామే యుజ్యతే కథం జనయిష్యసి యం రాజ్ఞి తస్యేయం ఉపయుజ్యతే అంది. అహం వంధ్యా, నేను గొడ్రాల్ని, నాకు పిల్లలు లేరు. నా భయంతో నీకు అసలు ఇంకో పెళ్ళి జరగలేదు. సపత్నీచ నాస్తి, నాకు ఇంకొక సవితి అనేది లేనే లేదు. నీకు ఇంకో పెళ్ళాం లేదు, నాకు సవితి లేదు. నీకు అసలు పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు? పిల్లలు రాకపోతే, మగపిల్లలు లేకపోతే నీకు కోడలు ఎక్కడి నుంచి వచ్చింది? స్నుషామే యుజ్యతే కథం, అందులోనూ చాలా గొప్పగా నీ కోడల్ని తెచ్చాను అని అంటున్నావు నంగనాచివి. నా కోడలనేది ఎక్కడి నుంచి దొరుకుతుంది? అసలు కోడలనేది ఎలా కుదురుతుంది అని అడిగింది. నాకు పిల్లవాడు ఉంటే కోడలు వస్తుంది, పిల్లవాడే లేడు కదా, ఎలా కోడలు వస్తుంది? నువ్వు అసలు నాకు సవితినే తెచ్చావు, సవితిని తెచ్చి దాస్తున్నావు, పిచ్చివాగుడు వాగుతున్నావు అని అంది. అంటే ఈయన ఇంకా భయపడిపోయి అలా కాదు, నీకు ఇంతవరకు పిల్లలు లేరు, ఎప్పుడైనా సరే పిల్లలు లేని వాళ్ళు మాకు పిల్లలు లేరు అనకూడదు, తథాస్తు దేవతలు ఉంటారు, ఇంకా కలగాలి అని అనాలి. జనయిష్యసి యం రాజ్ఞి, ఇంకా కలగాలి అంటే నీకు ఇక మీద పుడతారు కదా పిల్లలు. జనయిష్యసి యం రాజ్ఞి, ఓ మహారాణి, నీకు పైన పుట్టబోయే పిల్లల్లో మగపిల్లవాడు ఉంటాడు కదా, ఆ మగపిల్లవాడికి ఉపయోగిస్తుంది. తస్యేయం ఉపయుజ్యతే, పోనీ ఒక్క మగపిల్లాడిని కన్నపోతావు, ఆ కనబోయే మగపిల్లాడికి ఈ పిల్ల ఉపయోగిస్తుంది అని అన్నాడు. అహం వంధ్యా సపత్నీచ స్నుషామే యుజ్యతే కథం జనయిష్యసి యం రాజ్ఞి తస్యేయం ఉపయుజ్యతే. ఈ లోపల ఏమైందంటే, అన్వమోదంత తద్విశ్వే దేవా పితర ఏవచ శైభ్యా గర్భమధాత్కాలే కుమారం సుషువే శుభం స విదర్భ ఇది ప్రోక్త ఉపయేమే స్నుషాం సతీం. ఈ వ్యవహారం మొత్తాన్ని పైనుంచి విశ్వదేవతలు పితరులు చోద్యంగా చూస్తున్నారు. వాళ్ళందరికీ పాపం ఈ జామకుడు అంటే చాలా ముచ్చటట. ఎందుకంటే భార్య అంటే భయపడే వాళ్ళలో ఇలాంటి వాడు మరొకటి లేడు అని వాళ్ళే నిర్ణయించుకున్నారు. భార్యావశ్యాస్తు ఏకేచిత్ భవిష్యంత్యథవా మృతాః తేషాంతు జ్యామఘ శ్రేష్ఠ శైబ్యాపతిరభూన్ నృప అని ఎక్కడో కూడా ఉంది. భార్యావశ్యాః, భార్యకి వశంలో ఉండేవాళ్ళు, భార్య చెప్పు చేతుల్లో ఉండేవాళ్ళు, అలాగే భార్య అంటే భయపడేవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళందరినీ లిస్ట్ అవుట్ చేస్తే ఆ లిస్టులో కొంతమంది పోయిన వాళ్ళు ఉన్నా, కొంతమంది భవిష్యత్ కాలంలో రాబోయే వాళ్ళు ఉన్నా, కొంతమంది ఇప్పుడున్న వాళ్ళు ఉన్నా, ఇప్పటికిప్పుడు ఉన్నవాళ్ళు ఉన్నా, ఎన్ని పేర్లు రాసినా సరే ఆ లిస్టులో నంబర్ 1 జ్యామఘుడు ఉంటాడు. తేషాంతు జ్యామఘ శ్రేష్ఠ, వాళ్ళలో జ్యామఘుడే శ్రేష్ఠుడు. శైబ్య అనే ఆవిడ భర్తని అంత భయపెట్టింది, లేదా శైబ్యకి పాపం ఆయన అంత భయపడ్డాడు. భయపడి ఆవిడ చెప్పు చేతుల్లో ఉన్నాడు, ఆవిడంటే భయపడుతూ గడగడ వణుకుతూనే గడిపాడు. పాపం వీళ్ళ సంసారాన్ని పైనుంచి పితృదేవతలు విశ్వదేవతలు చూస్తూ ఉన్నారు. వీళ్ళ సంసారంలో ఈ భయం అనేది ఒక అంశమే తప్ప మిగతా అంతా సవ్యంగానే ఉంది. పాపం జ్యామఘుడు ధర్మంగానే ఉన్నాడు, పితరుల్ని అప్పటికప్పుడు ఆరాధిస్తున్నాడు, అలాగే విశ్వదేవతల్ని కూడా ఆరాధిస్తూనే ఉన్నాడు. ఆ ఆరాధనలో ఏమీ లోపం చేయటం లేదు, ధర్మలోపం ఏం లేదు. ఈ భయం అనేది మాత్రమే వాళ్ళకి చోద్యంగా ఉంది. ఎందుకు ఇంత భయపడుతున్నాడో అర్థం కాలేదు పాపం వాళ్ళకు కూడాను.
అర్థం కాక చోద్యం చూస్తున్నారు. ఈ వృత్తాంతం చూసేసేసరికి అయ్యో పాపం మనవాడు బాగా భయపడుతున్నాడు, ఇంత భయం అనేది మనం కని విని ఎరగము, పోన్లే తథాస్తు అంటే పోయిందేముంది, తథాస్తు అనేద్దాము అని తథాస్తు అనేశారు. ఏ మాటకి తథాస్తు అనేశారు? జనయిష్యసి యమ్రాజ్ఞి అని అన్నాడు కదా, ఆ మాటకి తథాస్తు అనేశారు. అన్వమోదంత తద్విశ్వే దేవా పితర ఏవచ, విశ్వదేవతలు పితరులు వీళ్ళిద్దరూ కూడా దాన్ని ఒప్పేసుకుని తథాస్తు అన్నారు. అనేసరికి శైబ్యా గర్భమధాత్, అప్పటికే దాదాపుగా సంతానాన్ని కనే వయస్సు పూర్తయిపోయినటువంటి శైబ్యకి గర్భం వచ్చేసింది. గర్భమధాత్ కాలే కుమారం సుషువే శుభం, నెలలు నిండిన తర్వాత మంచి పిల్లవాడిని, శుభ లక్షణాలు ఉండేటువంటి పిల్లవాడిని కన్నది కూడాను. ఈ పితృదేవతల అనుగ్రహంతోనూ విశ్వదేవతల అనుగ్రహంతోనూ రాజుగారి మాటతోనూ, రాజుగారి మాట అనక్కర్లేదు, జ్ఞామగుడి భయంతోనూ పిల్లవాడిని కనేసేసింది. ఆ పిల్లవాడికి విదర్భ అని పేరు పెట్టారు. స విదర్భ ఇది ప్రోక్త. ఆ విదర్భుడు పుట్టి పెద్దవాడయ్యేంత వరకు ఈ స్వయంవరంలో తెచ్చిన పిల్లను అలాగే ఉంచారు. మాట అన్న కదా, మాట మీద నిలబడాల్సిన అవసరం కదా, అందుకని ఆ మాట కోసం ఉంచారు. ఉంచితే ఉపయేమే స్నుషాం సతీ, తన కోసం ఉంచబడినటువంటి ఆ పిల్లని ఈయన పెళ్లి చేసుకున్నాడు. వయస్సు ఇలాంటి ప్రశ్నలు ఏం వేయొద్దు, ఇది కొంచెం ఎక్స్ట్రాడినరీ కేసు కాబట్టి, పైనుంచి పితృదేవతలు విశ్వదేవతలు వాళ్ళందరూ కూడా ఉన్నారు కాబట్టి, ఇందులోనూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి, కొంచెం వయస్సు పెద్దదైనా సరే పర్వాలేదు చేసుకోమన్నట్టున్నారు. ఆ పిల్లని ఈయన చేసుకున్నాడు. తండ్రి గారి మాటను నిజం చేశాడు. లేదా జియామఘుడు తన భార్యా భయంతో ఇంత వ్యవహారాన్ని చేసుకున్నాడు. చేసుకుని విదర్భ అనే పేరుతో కొడుకుని కని తన వంశాన్ని నిలబెట్టుకున్నాడు. ఈ జామగుడి ఫోటో ఎక్కడైనా దొరికితే పెట్టుకోవచ్చు, మనలాంటి వాళ్ళు, తప్పేం లేదు. పెట్టుకుంటే ఆయన స్ఫూర్తితో ఏమైనా భయపడితే పడవచ్చు, తప్పులేదు. కానీ అన్వమోదంత తద్విశ్వే దేవా పితర ఏవచ శైబ్యా గర్భమధాత్కాలే కుమారం సుషుభే శుభం స విదర్భ ఇది ప్రోక్త ఉపయేమే స్నుషాం సతీం అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. ఈ శ్లోకంతో 39 శ్లోకాలు ఉన్నటువంటి 23వ అధ్యాయాన్ని ఇక్కడికి పూర్తి చేసేస్తున్నారు. ఈ అధ్యాయంలో కార్తవీర్యార్జునుడి గురించిన విశేషం ఒకటి వచ్చింది. ఆయన్ని స్మరిస్తే ఎప్పుడైనా సరే పోయిన ద్రవ్యం మళ్ళీ తిరిగి లభిస్తుంది, పోయిన ధనం కానీ మరొక వస్తువు కానీ ఏదైనా సరే తిరిగి లభిస్తుంది. నిత్యము స్మరిస్తూ ఉంటే కనుక పొరపాటును కూడా ఈ పోవటం అనేటువంటి అంశం ఉండదు అనే ఒక విషయం, సామాన్యమైన విషయం చెప్పారు. జియామహుడి గురించి చెప్పింది ఆయనకి ఇన్నూ ఆవిడికి సంబంధించిన వ్యవహారం, లేదా భార్య అంటే భయపడేటువంటి భర్తలకు ఉదాహరణగా లేదా ఆదర్శ పురుషుడుగా నిలిచేటువంటి వ్యవహారం. అందులో కూడా అంత ముఖ్యమైనటువంటి అంశమే ఉన్నట్లు కనిపించడం లేదు. కానీ వంశం పెరిగిన తీరు ఎలా ఉంది అనే సంగతి మాత్రమే చెప్తున్నారు. శశబిందువు గారి గురించి చెప్పిన దాంట్లో కూడా విశేషమేం లేదు, ఆయన మహారాజు అని మాత్రమే చెప్పారు. ఈ సామాన్యమైన అంశాలు ఉన్నటువంటి యాదవ వంశాన్ని చెప్పబోతున్నాను, చాలా పుణ్యవంతమైన వంశము అని చెప్పినటువంటి అధ్యాయం ఇక్కడికి పూర్తయింది. మనం అనుకున్నట్లుగా దీన్ని ఇంకో రోజు పారాయణలో పెట్టుకుందాము. గతాధ్యాయాన్ని అధ్యాయాన్ని కలిపి ఒకేసారి ఒకరోజు కేవల పారాయణ కింద చేసుకుని పూర్తి చేసుకుందాము. ఇప్పటికైతే ఈ యాదవ వంశం పవిత్రమైన వంశమైనట్లుగా, ఆ యాదవ వంశం పవిత్రమైన అవటానికి ఆ శ్రీహరే సాక్షాత్తు అవతరించినట్లుగా మన వంశం కూడా పవిత్రం అవ్వటానికి మన మనస్సుల్లో ఆయన్ని సాక్షాత్కరించమని ఆ అతులిత కరుణా వరుణాలయుడైనటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. క్షమాప్రార్థనాదులను చెప్పుకుని ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాము. అథ క్షమాప్రార్థన. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.